హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు ముందుగా బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు నన్ను ఇక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్కి పూజా కార్యక్రమాలు బోనాలు స్టార్ట్ చేసే కార్యక్రమానికి అవకాశం కల్పించడం అని అదృష్టంగా భావిస్తూ ఎంతో ఈ పండుగ బోనాలు అంటేనే తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా పేద పెద్ద చిన్న లేకుండా కుల మతాలకు అతీతంగా గతంలో చెప్పేవారు నిజాం వాళ్ళు కూడా బోనాల పండుగలో పార్టిసిపేట్ చేసేది. ముఖ్యంగా ఈ బోనాల పండుగ 18వ శతాబ్దంలో అప్పుడు కరోనియా కొన్ని రోగాలు వచ్చినప్పుడు మలేరియా లాంటి వచ్చినప్పుడు ఈ ఆకులతోని బోనాలు ఎత్తుకుంటూ అందరూ బాగుండాలని చేసే కార్యక్రమం. ఇటీవల చూసినాం కరోనా లాంటి మహమ్మారి వచ్చి కూడా ఎంతో లక్షల మంది చనిపోవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. అమ్మవారిని ప్రార్థిస్తూ అందరూ జంటనగర ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలందరూ బాగుండాలని మొక్కడం జరిగింది. వారి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. మరొకరు కూడా ప్రతి ఒక్క కుటుంబం పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మా ప్రభుత్వం ఈ ఓల్డ్ సిటీని ప్రత్యేకంగా భాగ్యలక్ష్మి టెంపులే కాదు ఇక్కడ అమ్మవారి పూజా కార్యక్రమాలతో పాటు మంచి ప్రణాళికాబద్ధంగా మెట్రోతో పాటు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఓల్డ్ సిటీని న్యూ సిటీగా చేయాలని. పాతపట్నం అంటే బోనాలు పండుగ ఫేమస్. అన్ని పండుగలకు రంజాన్ కానీ మత సామరస్యానికి మారుపేరుగా ఉండి రాబో కాలం తప్పకుండా ఈ ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారాలి.